కన్యా రాశి ప్రేక్షకులకు స్వాగతం. ఉత్తరా పల్గుని నక్షత్రం 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదం కన్యా రాశి కింద వస్తుంది. శ్రీ పరాభవనమ సంవత్సరంలో కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా శని మీన రాశిలోనే, అంటే మీ జన్మరాశి నుంచి 7వ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహు కేతువులు కూడా సంవత్సరం చివరి వరకు, అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు కేతు రాశి పరివర్తన కూడా ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలోను, కేతు యాజ్ ఇట్ ఈస్ సింహంలోను సంచారం చేస్తూ ఉంటారు. అంటే మీ జన్మరాశి నుంచి 6వ స్థానంలో రాహు, 12వ స్థానంలో కేతువు. అయితే డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే మీ జన్మరాశి నుంచి 5వ స్థానంలోకి రాహు, లాభస్థానంలోకి కేతువు. అలానే గురువు జూన్ 1వ తేదీ వరకు కూడా ఆయన మిథునంలోనే సంచారం చేస్తూ ఉంటారు. అంటే మీ జన్మరాశి నుంచి 10వ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటారు. అయితే జూన్ 1వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే కర్కాటక రాశిలో సంచారం చేసి అక్టోబర్ 31వ తేదీ సింహంలోకి ప్రవేశిస్తున్నారు. అంటే సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అక్కడ ఒక మాసం ఉండి వక్రించి మళ్ళా సంవత్సరం చివరిలో మళ్ళీ ఒక కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. కన్యా రాశి ప్రేక్షకులకు ఒక ముఖ్యమైన గమనిక. గోచారం ద్వారా గురుబలము, శనిబలము, రాహుకేతు బలాలు, అలానే ఆదాయ వ్యయ ఫలాలు అని మనం చెప్పుకుంటున్నాం. ఒక రాశికి ఈ సంవత్సరం గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం గురుబలం ఉండదు. అలానే కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు ఏనాటి శని అయిపోయిందంటే మాకు మంచి జరగట్లేదు అయినప్పటికీ అని. గోచారంలో ఉంటున్న గురుబలము, శని బలము, రాహుకేతు బలాలు, అలానే ఆదాయ వ్యయ ఫలాల వలనే మన జీవితంలో అన్నీ జరగవు. ముఖ్యంగా జన్మ జాతక రీత్యా మనకి శుభకారకత్వం వహించే గ్రహ దశలు జరుగుతూ ఉన్నప్పుడు, మనకి మంచి గ్రహ దశలు జరుగుతూ ఉన్నప్పుడు మనకి మంచిగానే ఉంటుంది. లైఫ్ అనేది స్మూత్గానే వెళ్తూ ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉన్న దాంట్లో ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, కాస్త సక్సెస్ అనేది చూస్తూ వెళ్తూ ఉంటాం. ఆ సమయంలో గనక గురుబలం వస్తే రెట్టింపు ఫలితాలు మనకి వస్తాయి, మనం అనుభవిస్తాం. అంటే మనకి మంచి గ్రహ దశభుక్తి జరుగుతున్నప్పుడు అదే సమయంలో గురుబలం వస్తే ఇంకా ప్లస్గా ఉంటుంది. గురుబలం లేకపోయినా ఏం పెద్దగా డిస్టర్బెన్సెస్ ఉండదు. మనకి మంచి గ్రహ దశ జరుగుతూ ఉంటుంది కాబట్టి గురుబలం లేకపోయినా మనకేమి ఇబ్బందులు ఉండవు. అదే మనకి పాపగ్రహాల దశాభుక్తులు జరుగుతూ ఉన్నప్పుడు మన జీవితంలో చాలా ఒడిదొడుకులు, ఇబ్బందులు ఫేస్ చేస్తూ చాలా మానసిక పరంగా ఒత్తిడి ఎదుర్కొంటూ వెళ్తూ ఉంటాం. ఆ సమయంలో గురుబలం వస్తే ఆ గురుబలం ఉన్నన్ని రోజులు కూడా కాస్త ఊపిరి పీల్చుకుంటాము. అంటే ఎండాకాలంలో వర్షం వచ్చినట్టుగా అని. అంటే పాపగ్రహాల దశాభుక్తి వచ్చినప్పుడు మనకి అదే సమయంలో మనకి ఇబ్బందులు పడుతూ ఉంటాం, చాలా ఒడిదొడుకులు ఫేస్ చేస్తూ ఉంటాము. అదే సమయంలో మనకి గురుబలం వస్తే కాస్త ఊపిరి పీల్చుకొని కాస్త ఇబ్బందుల నుంచి బయటపడతాము అని అర్థం. అంటే గోచారంలో ఉంటున్న గురుబలము, శని బలం వలనే మన జీవితంలో అన్నీ జరగవు. మెయిన్ జాతకం చాలా ఇంపార్టెంట్. అక్కడ ఏ దశాభుక్తి జరుగుతూ ఉంటుందో వాటికి సంబంధించిన పరిహారాలు మనమే కష్టపడి రోజు చేసుకుంటూ వెళ్ళాలి. దేవుడి దగ్గరికి మన మనసుని వదలాలి అని చెప్పింది జ్యోతిష్య శాస్త్రం. మనకి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే గ్రహ దశలు జరుగుతున్నప్పుడు ఆ మనస్సుని ఆధ్యాత్మిక పరంగా తీసుకువెళ్ళు అని చెప్పింది. ఇది అండి. అలానే గోచారం ద్వారా విపరీత రాజయోగాలు, అలానే గజకేసరి యోగము, బుధాదిత్య యోగము, ఈ రాశి వాళ్ళకి గజకేసరి యోగం పట్టబోతుంది. గోచారం ద్వారా ఇవన్నీ అప్లికేబుల్ గా ఉండవు, వర్తించవు. మన జన్మజాతక రీత్యా ఉంటే ఆ దశాభుక్తి వచ్చినప్పుడే అవి యాక్టివేట్ అవుతాయి, మనకి యోగదాయక ఫలితాలు ఇస్తాయి. గజకేసరి యోగం కూడా 100 మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది. అందులోన అన్ని లగ్నాల వాళ్ళకి గజకేసరి యోగం వర్తించదు. మీన లగ్నము, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి గజకేసరి యోగం సంపూర్ణంగా యోగిస్తుంది. వాస్తవాన్ని గుర్తించండి. ఇక శ్రీ పరాభవనమ సంవత్సరంలో కన్యా రాశి వాళ్ళకి జూన్ 1వ తేదీ వరకు ఉన్న పరిస్థితి మనము చూసుకున్నట్లు కనుక అయితే 10వ స్థానంలో గురువు గారు, 7వ స్థానంలో శని, 6వ స్థానంలో రాహు, 12వ స్థానంలో కేతు. గురువు 10వ స్థానంలో సంచారం చేసే సమయంలో జూన్ 1వ తేదీ వరకు ఉద్యోగం విషయంలో ఆటంకాలు, ఉద్యోగం విషయాలలో ఒత్తిడులు ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. 2-3 పనిచేసేది మీరు ఒక్కరే చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది.
మీరు ఎంత పనిచేసినప్పటికీ కూడా ఒక రికగ్నైజేషన్ లేకుండా ఉండడం లాంటిది కనిపిస్తూ ఉంటుంది. కాస్త అవమానము, కాస్త అపవాదాలు, కాస్త ఇబ్బందికి గురయ్యే ఆస్కారాలు ఉద్యోగం చేసే చోటు కనిపిస్తూ ఉంటుంది. అలానే ఉద్యోగం చేసే చోటు మీ సీనియర్స్‌తో గొడవలు లేదా మీ కొలీగ్స్‌తో గొడవలు లాంటిది, ఆర్గ్యుమెంట్ లాంటిది జరగడానికి అవకాశాలు నిండుగా కనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో. మీరు ఆల్రెడీ కొంతమంది ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉంటారు. అలానే ఇంట్లో కూడా పెద్దలతో ఆర్గ్యుమెంట్స్ అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ జరగడము ఇట్లాంటివి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఈ సమయంలో. అలానే భార్యాభర్తల మధ్య కూడా ఒక బాంధవ్యము, ఒక ప్రేమానురాగం లేకుండా డిస్అటాచ్‌మెంట్‌కి గురి అవ్వడము, అక్కడ ఏదో ఒకటి డిస్టర్బెన్సెస్ లాగా అనిపించడం లాంటిది మీరు చూస్తూ ఉంటారు. అలానే ఆరోగ్య విషయాలలో కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు మీరు. మీ తల్లి ఆరోగ్యం విషయంలో కూడా చాలా ఒడిదుడుకులు, ఇబ్బందులు, ఏదో తెలియని మానసిక ప్రశాంతత లేకుండా ఉండడం లాంటిది మీరు చూస్తూ ఉంటారు. అలానే ఆస్తికి సంబంధించిన విషయాలలో కూడా, ప్రాపర్టీకి సంబంధించిన విషయాలలో కూడా చాలా డిస్టర్బెన్సెస్‌గా మీకు అనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో. అలానే ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి విషయంలో ఎంత సంబంధాలు వెతికినప్పటికీ కూడా ఆ మ్యారేజ్ ప్రపోజల్‌లో పోస్ట్‌పోన్ అవ్వడమో లేదా క్యాన్సెల్ అవ్వడమో లాంటిది జరుగుతూ ఉంటుంది మీకు ఈ సమయంలో. ఈ సమయమంతా కూడా కాస్త ఇలాంటి డిస్టర్బెన్సెస్‌తో మీరు ఫేస్ చేస్తూ వస్తూ ఉండగా జూన్ 1వ తేదీ ఆయన గురువు గారు కర్కాటక రాశి అంటే మీ జన్మ రాశి నుంచి లాభస్థలంలోకి ప్రవేశిస్తారు. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు 5 మాసాల పాటు ఈ సమయమంతా కూడా పెళ్లి కాని వాళ్ళకి, పెళ్లి ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశాలు, అలానే ఆర్థిక విషయాలలో ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళకి ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఉద్యోగ విషయాలలో ఎవరైతే ఇబ్బందులు పడుతూ వస్తుంటారో ఈ సమయంలో కాస్త ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడి హ్యాపీగా ఉండగలుగుతారు. అలానే ప్రాపర్టీ రిలేటెడ్ ఎవరైతే డిస్టర్బెన్సెస్‌ని మీరు పడుతూ ఉంటారో వాళ్ళకి ఆ డిస్టర్బెన్సెస్ నుంచి బయటపడి హ్యాపీగా ఆ ప్రాపర్టీ మీ చేతికి అందుతుంది. అలానే ఒక వ్యక్తుల ప్రవేశం మీ ఇంట్లో అంటే సంతానం కావచ్చు లేదా మీ కొత్తగా పెళ్లి అయ్యే అవకాశాలు, కొత్త వ్యక్తి ప్రవేశం అనేది ఉంటుంది మీ ఇంటికి. అలానే ముఖ్యంగా వ్యాపారాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాల్లో చాలా ఆ ఒడిదుడుకుల నుంచి బయటపడి వ్యాపారాభివృద్ధిలో సక్సెస్ అవుతారు మీరు. పార్ట్నర్‌షిప్ బిజినెస్ చేస్తూ చాలా ఇబ్బందికి గురి అయ్యి మీరు ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్‌ని ఫేస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కూడా ఇది చాలా అనుకూలమైన సమయం. ఆ ఇబ్బందుల నుంచి బయటపడి మళ్ళీ మీరు మీ ఒక బిజినెస్‌ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగడానికి మంచి సమయం రాబోతుంది. కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళకి కూడా చాలా అనుకూలకరమైన సమయం అనే చెప్పుకోవచ్చు. అంటే జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ చాలా అనుకూలిస్తుంది ఈ కన్యా రాశి వాళ్ళకి. అక్టోబర్ 31వ తేదీ తర్వాత మళ్ళీ గురువు 12వ స్థానంలోకి వస్తున్నారు. కాస్త అప్పుడు మళ్ళీ ఇబ్బంది పడతారు. ఇక పంచమ స్థానంలో అంటే షష్ఠ పంచమ స్థానంలో రాహు యొక్క సంచారము. రాహు 6వ స్థానంలో యోగిస్తాడు కానీ పంచమ స్థానంలో అంత పెద్దగా యోగించడు. ప్రేమ వ్యవహారంలో మోసపోవడం లాంటిది, ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి డిసెంబర్ దాటిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో. అలానే ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళకి చాలా ఒడిదుడుకులు, ఒత్తిడులు ఎదుర్కొనే ఆస్కారాలు, మోసపోవడము ఇలాంటివన్నీ ఉంటాయి. మనము డిసెంబర్లో ఒక రాహుకేతు ఫలితాలు చెప్పుకుందాం. మొత్తానికి జూన్ 1వ తేదీ నుంచి చాలా బాగుంటుంది ఈ కన్యా రాశి వాళ్ళకి. కన్యా రాశిలో పుట్టిన ఉత్తర పాల్గొని 2, 3, 4వ పాదంలో పుట్టిన వాళ్ళకి ఈ గురు సంచారము, శని సంచారం ఎప్పుడు బాగుందో చూద్దాం. గురు సంచారము జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19వ తేదీ వరకు చాలా అనుకూలిస్తుంది. ఈ సమయంలో మీరు పెళ్లి విషయంలో కావచ్చు, మీ బిజినెస్ కావచ్చు, మీరు ఏదైనా జాబ్ పరంగా కావచ్చు, ఏదైనా మీరు ప్రయత్నాలు చేస్తే ఫలితాలు చాలా బాగుంటుంది. మళ్ళీ ఎప్పుడు బాగుంటుంది గురు సంచారము? అక్టోబర్ 31వ తేదీ తర్వాత ఈవెన్ 12వ స్థానంలో సంచారం చేసినప్పటికీ ఆ సమయం కూడా వీళ్ళకి అనుకూలిస్తుంది. ఇక శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు చాలా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఇక హస్త నక్షత్రం జాతకులకు ఈ గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? ఈవెన్ దశమ స్థానంలో సంచారం చేసేటప్పుడు మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ సమయం కూడా వీళ్ళకి అనుకూలిస్తుంది. ఎందుకంటే గురువు పునర్వసు నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారు ఈ సమయంలో. అంటే జూన్ 18వ తేదీ వరకు గురు సంచారం అనుకూలిస్తుంది. అగైన్ ఆగస్ట్ 19వ తేదీ నుంచి అగైన్ గురు సంచారం మీకు చాలా అనుకూలతలు ఏర్పడతాయి. అలానే శని సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే మే 17 దాటిన తర్వాత ఈ శని సంచారం వీళ్ళకి హస్త నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇక చిత్తా నక్షత్రంలో పుట్టిన 1, 2 పాదాల వాళ్ళకి గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే జూన్ 18వ తేదీ నుంచి వీళ్ళకి ఎక్సలెంట్ గా ఉంటుంది ఆగస్ట్ 19వ తేదీ వరకు. ఈ సమయంలో మీరు ముఖ్యమైన కార్యక్రమాలని మీరు ఈ సమయంలో పెట్టుకుంటే చాలా ఫలితాలు రెట్టింపు మీకు అనుభవిస్తారు. ఇక అక్టోబర్ 31వ తేదీ తర్వాత మళ్ళీ గురు సంచారం 12వ స్థానంలో సంచారం చేసినప్పటికీ కూడా బాగుంటుంది. ఇక శని సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే
వీళ్ళకి మే 17 వరకు మాత్రమే అనుకూలిస్తుంది. ఈ కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు తప్పనిసరిగా గురు దృష్టి శని మీద పడుతుంది కాబట్టి ఈ సమయంలో మృత్యుంజయ మంత్రము, శివ సహస్రనామము, శివుడికి ఎంత చేస్తారో అలానే శ్రీపాద శ్రీవల్లభుడికి అంటే దత్తాత్రేయుడికి ఎంత చేస్తారో మీకు అంత మంచిది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.